శ్యాంబాబన్న, నాకు కొద్దిగా ఆస్తి వివాదంలో అన్యాయం జరిగింది. దయచేసి అర్థం చేసుకో. ఎందుకంటే అప్పుడు మా భూమి 2 ఎకరాల భూమిని మా నాయన ఎకర భూమి అని అమ్మడం జరిగింది. తర్వాత మిగిలిన భూమి మా పిల్లలకు ఉంటుందని చెప్పి ఈ ఎకరే సార్లే అని ఎకరమ్మితే అప్పుడున్న గతంలో నారాయణ రెడ్డిని పట్టుకొని మా నాయన తాగుబోతులను చూసుకొని మరి కడవల సుధాకర, కడవల రాముడు, కడవల రాజు, ఈ కడవల పాపన్న, కడవల సుదర్శన, కడవల సురేష్, వీళ్ళు 6 మంది నేను మా పొలం మాకు రావాలని అడిగినందుకు మొన్న పెద్ద మనుషులను పిలంపించి చేనులోకి రాండి, పెద్ద మనుషులు చేనులో మాట్లాడదామండి అని మళ్ళా పాయమలను పిలిచొద్దండి, ముసలోళ్ళని పిలిచండి అని చెప్పి మా పెద్ద మనుషులు చెప్పడం జరిగింది. మీ పెద్ద మనుషులకి అదే ఎందుకు గొడవలు అది ఇది అని వద్దని అని అంటే అంతా ముసలోళ్ళని తోలుకొని పోయినాము. కానీ వాళ్ళు కుట్ర పెట్టుకున్నట్టు చేనులో కొట్టాలని ప్లాన్ వేసినారు. మాకు అది తెలియకపోతే మేము అంత ముసలోళ్ళని తోలుకొని పోయినాము. ఊళ్ళో జనాలకే తెలిసి వాళ్ళు ఏదో వాళ్ళంతకు వాళ్ళే మా ఎదురిష్టానికో మరి ఏమో తెలియదు, కానీ వాళ్ళంతకు వాళ్ళు ఊళ్ళో జనాలు వచ్చినారు పంచాయతీ ఉందంటని. వస్తే మేము ఇంకా మాట్లాడంలోనే ఒకటేపరి మా మీద రాళ్ళు తీసుకొని దాడి చేసేకి చంపేకి ప్రయత్నం చేస్తే ఊళ్ళో జనాలు అడ్డుకున్నారు. అడ్డుకుంటే మమ్మల్ని మీరు ఫోన్ ఇంటికి పోండి అని చెప్పేసి మమ్మల్ని దొబ్బితే మేము ఇంటికి వచ్చామన్నా. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ కూడా మాట్లాడదాంలేండి అని అంటే మేము వద్దు కోర్టుకి వేస్తామని అంటే మేము 6 మంది ఉన్నాము, మీరు 2 ఉన్నారు, మేము ఏమని చేస్తాం చంపుతామని మమ్మల్ని ఇదే ఎట్లా బెదిరించడం జరుగుతుందన్న. అందుకోసమే దయచేసి ఈ అన్యాయం భరాయించలేక నన్ను కొద్దిగా చాలా నాకు చాలా బాధగా ఉందన్న. ఈ అన్యాయాన్ని చూడలేక నాకు మొన్న చేనులో జరిగిన అవమానానికి తట్టుకోలేక నన్ను కొద్దిగా ముందుకు పాల్పడుతున్నాను. నన్ను కొద్దిగా ముందు అవుతున్నది బాధలోన. శ్యాంబాబన్న, చంద్రనాయుడు మామ, నా కొడుకు ఉండేదో కూడా ఉన్నాడు. నా కొడుకుని మీరే మీ చేతుల్లో పెట్టిపోతున్నాను, మీరే కాపాడాలని కోరుకుంటున్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.